question of you, 7 mark sum. So the base problem based చేసి మనం దాని బేస్గా సాధిస్తాం దీన్ని. మనకి ఇక్కడ 7 మార్క్స్కి వచ్చేసరికి బేస్ సిద్ధాంతమైన వస్తుంది, లేదా బేస్ సిద్ధాంతం రాని ఎడల ఈ సమ్స్ అయినా వచ్చే అవకాశం ఉంది వాటిపైన ఉంటుంది. సో ఒకసారి సమ్ చూద్దాం. సపోజ్ దట్ an urn B1 contains 2 white and 3 black balls and another urn contains 3 white and 4 black balls. One urn selected at random and a ball is drawn from it. If the ball drawn is found black, find the probability that the urn chosen was B1. దీని యొక్క తెలుగు అర్థం ఏంటంటే, మనకి B1 B2 అని చెప్పి 2 పాత్రలు ఉన్నాయి. అర్న్ అంటే పాత్ర లేదా కలసం అంటాం. పాత్రలు ఉన్నాయి. మొదటి పాత్ర B1లో 2 వైట్ బాల్స్ 3 బ్లాక్ బాల్స్ ఉన్నాయి. అలాగే రెండో పాత్ర B2లో 3 వైట్ బాల్స్ ఉన్నాయి అండ్ 4 బ్లాక్ బాల్స్ ఉన్నాయి. వన్ అర్న్ సెలెక్టెడ్ అట్ ర్యాండమ్. మనం ఆ పాత్ర నుంచి మనం ఏం చేసామంటే ఒక పాత్రని, ఆ రెండింటి నుంచి ఒక పాత్రని సెలెక్ట్ చేసుకున్నాక మనకి అలా సెలెక్ట్ చేసినటువంటి ఆ పాత్ర నుంచి ఒక బాల్ తీసుకోవడం జరిగింది. అండ్ ఏ బాల్ డ్రాన్ ఫ్రమ్ ఇట్. ముందుగా మనం 2 పాత్రలు సెలెక్ట్ చేసుకున్నాము. అలా పాత్రను సెలెక్ట్ చేసుకుని ఒక బాల్ తీసుకున్నాక ఆ బాలు, ఇఫ్ ద బాల్ డ్రాన్ ఈజ్ ఫౌండ్ బ్లాక్, అట్లా తీసినటువంటి ఆ బాలు బ్లాక్ అయినట్లయితే ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ ద అర్న్ సూజన్ వాజ్ B1. అలా తీసిన బంతి నల్ల బంతి అయినట్లయితే అది B1లో ఉండడానికి గల సంభావ్యతని కనుక్కోండి అని చెప్పి అన్నాడు. ఇక్కడ B1 B2 అనేటువంటివి, ఇక్కడ అనదర్ అంటే అనదర్ కంటెంట్స్ అంటే అనదర్ అంటే B2. దిస్ ఈజ్ అనదర్ అర్న్ మీన్స్ B2. B1 B2 అనేటువంటివి 2 పాత్రలు. సో లెట్ E1, E2 be 2 events of the 2 urns B1, B2 respectively. So E1, E2 be 2 events of the 2 urns B1, B2 respectively. So that implies, అంటే B1 యొక్క ఘటన, అర్న్ B1 యొక్క ఘటన E1 అనుకుందాం, అర్న్ B2 యొక్క ఘటన E2 అనుకుందాం. అలా అనుకున్నట్లయితే P of E1 is equal to మనకు ఉన్నటువంటి ఇక్కడ 2 పాత్రలు కాబట్టి 2, అందులో B1 పాత్ర ఒకటే కాబట్టి 1 అండ్ P of E2 is equal to, ఇక్కడ మనకు ఉన్నటువంటి 2 కాబట్టి పాత్రలు మొత్తం 2 అని తీసుకున్నాం. అలాగే ఇక్కడ B2 అనే పాత్ర 1 కాబట్టి P of E1 is equal to 1/2 అవుతుంది. P of E2 is equal to 1/2 అవుతుంది. ఇప్పుడు చూడండి వాడు ఏమన్నాడు, ఇఫ్ ద బాల్ డ్రాప్స్, చూడండి వన్ అర్న్ సెలెక్టెడ్ అట్ ర్యాండమ్, ఒక అర్న్ మనం సెలెక్ట్ చేసుకుంటే P of E1 is equal to 1/2, P of E2 is equal to 1/2. ఇలా సెలెక్ట్ చేసుకున్న దాని నుంచి అండ్ ఏ బాల్ డ్రాన్ ఫ్రమ్ ఇట్, చూడండి ఇక్కడ అండ్ ఏ బాల్ డ్రాన్ ఫ్రమ్ ఇట్, వాటి నుంచి ఒక బంతిని మనం తీసాం. ఒక బంతి అలా తీసిన బంతి ఏ బంతి, ఇఫ్ ద బాల్ డ్రాన్ ఈజ్ ఫౌండ్ బ్లాక్, అలా మనం తీసిన బంతి నల్ల బంతి అని మనం కనుక్కున్నాం. అలా అయినట్లయితే ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేసాం, మనం 2 పాత్రలు సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు మనకి ఏం కావాలి, నల్ల బంతి కావాలి. సో లెట్ బి an ఈవెంట్ ఫర్ గెట్టింగ్ బ్లాక్ బాల్. సో మనకి నల్ల బంతి కావాలి కాబట్టి దానికి ఈవెంట్ B అనుకున్నాం. ఇప్పుడు ఇక్కడ జాగ్రత్త చూడండి, దట్ ఇంప్లాయిస్ ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ E1 అనే అర్న్ సెలెక్ట్ చేసాం. E1 అనే అర్న్ సెలెక్ట్ చేసి చూడండి, ఇక్కడ ఫస్ట్ మనం సెలెక్ట్ చేసింది ఏంటి, E1 అర్న్ సెలెక్ట్ చేసాము. ఇలా E1 అనే పాత్ర నుంచి మనకేం కావాలి, బ్లాక్ బాల్ కావాలి. సో బ్లాక్ బాల్ ఘటన B అనుకున్నాం. సో E1 మనం సెలెక్ట్ చేసుకున్నాము, బ్లాక్ బాల్ ఘటన B అనుకున్నాము. సో దీని ప్రాబిలిటీ మనకి ఏమవుతుందంటే P of B/E1. So this is equal to
పి ఆఫ్ బి బై ఈ1 ఈజ్ ఈక్వల్ టు మనకి ఈ1 అంటే మొదటి మొదటి పాత్రలో ఉన్నటువంటి టోటల్ బంతులు ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 2 వైట్ ఉన్నాయి, అలాగే 3 బ్లాక్ ఉన్నాయి. సో టోటల్ 5లో బ్లాక్ బాల్స్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. సో పి ఆఫ్ బి బై ఈ1 ఈజ్ ఈక్వల్ టు 3/5. అలాగే రెండో దానికి వద్దాం. ఒకవేళ రెండోది అయినట్లయితే E2 అవుతుంది. దానిలో కూడా మనకి ఏం కావాలి, బ్లాక్ బాలే కావాలి. సో దాని ప్రాబిలిటీ పి ఆఫ్ బి బై E2 అవుతుంది. సో దీంట్లో మొత్తం మనకి ఎన్ని ఉన్నాయి బంతులు, 3 + 4 7 ఉన్నాయి. ఈ 7లో బ్లాక్ బాల్స్ ఎన్ని ఉన్నాయి, మనకి 4 బాల్స్ ఉన్నాయి. సో 4/7. సో ఇక్కడ చూసారా, పి ఆఫ్ బి బై ఈ1 ఈజ్ ఈక్వల్ టు 3/5, పి ఆఫ్ బి బై ఈ2 ఈజ్ ఈక్వల్ టు 4/7 వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేసాం, అక్కడ 2 పాత్రలు ఉన్నాయి. 2 పాత్రలు మనం ఒక పాత్రను సెలెక్ట్ చేసుకున్నాము. అట్లా సెలెక్ట్ చేసినటువంటి పాత్ర నుంచి ఒక బంతిని తీసాం. అట్లా తీసిన ఆ బంతి బ్లాక్ బంతి అయింది అని ఫౌండ్ చేసాం. బ్లాక్ బంతి అయిందని మనం కనిపెట్టి ఇప్పుడేం చేసామంటే ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ ద అన్సూజన్ వాజ్ B1. అలా తీసినటువంటి ఆ బ్లాక్ బంతి మనకు దేని నుంచి రావాలి, పాత్ర B1 నుంచి రావాలి. పాత్ర B1 నుంచి రావడానికి ప్రాబిలిటీ ఎంత అని చెప్పన్నాడు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏంటంటే ద ప్రాబిలిటీ that the black ball was in B1 is అది B1లో ఉండడానికి ప్రాబిలిటీ ఎంత అవుతుందంటే ఈజ్ ప్రాబిలిటీ ఆఫ్, మనం ఇక్కడ ఏం చేసామంటే బాల్ సెలెక్ట్ చేసుకున్నాం బి. ఇప్పుడు ఆ బాల్ దేంట్లో ఉండాలా, బ్లాక్ బాల్ ఈ B1లో ఉండాలి, పాత్ర B1లో ఉండాలి. పాత్ర B1 యొక్క ఈవెంట్ ఏంటి, E1. సో పి ఆఫ్ E1/B ఇది కనుక్కుందాం. సో ఈజ్ పి ఆఫ్ E1/B. బట్ పి ఆఫ్ బై బేయిస్ థియరం పి ఆఫ్ E1/B is equal to what is Bayes theorem? P of EK/A is equal to P of EK into what is Bayes theorem? P of EK/A is equal to P of EK into P of EK/A. కాబట్టి దీన్ని ఏ రాయొచ్చు అంటే మనకి బేయిస్ థియరం సిద్ధాంతం ప్రకారం, సో ఇక్కడ P of EK/A is equal to P of EK into అంటే P of E1 into P of B/E1 by P of EK/A is equal to P of EK into P of A/EK. P of B/E1 by sigma I is equal to 1 to n P of EI into P of EK/A/EI. కాబట్టి దీన్ని ఏ రాయొచ్చు అంటే by P of E1 into P of B/E1 plus P of E2 into P of B/E2 by Bayes theorem. So that implies P of E1/B is equal to P of E1. What is P of E1? 1/2 into P of B/E1. B/E1 is equal to 3/5 by మళ్ళీ P of E1 1/2 into P of B/E1 3/5 ప్లస్ P of E2 అంటే 1/2 into P of B/E2 అంటే 4/7. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు చూడండి P of E1 P of B/E1 P of E2 P of B/E2 దేని ప్లస్ దాన్ని మనం వేసుకున్నాం. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు పైన న్యూమరేటర్లో 3/10 by 3/10 plus 4 plus 2 1 ja 2 ja అంటే 2/7. So this is equal to
3/10 బై ఇక్కడ ఎల్సిఎం 70 అవుతుంది. సో 70 తీసుకుంటే 10 7 జా 7 3 జా 21 ప్లస్ 10 7 10 జా 10 2 జా 20. So that implies P of E1 by B is equal to 3/10 by 41/70. So this is equal to 3/10 into 70/41. So this is equal to 21/41. Therefore, P of E1 by B is equal to 21/41. This is the final answer. So therefore, the probability that the black ball Susan was B1 is 21/41. Okay. Students, this is another 7 marks problem. 3 boxes B1, B2 and B3 contain balls with different colors as shown below. White, black, red, B1 212, B2 324, B3 432. A die thrown B1 is chosen either 1 or 2. B2 is chosen if 3 or 4 turn-ups and B3 is chosen if 5 or 6 turn-ups. Having chosen a box in this way, a ball is chosen at random from this box. If the ball is found to be red, find the probability that it's drawn from box B2. ఇక్కడ చూడండి ప్రాబ్లం. మనకి ఇక్కడ 3 పెట్టెలు ఉన్నాయి. B1, B2, B3 అని చెప్పి 3 పెట్టెలు ఉన్నాయి. ఆ 3 పెట్టెల్లో వివిధ రకాలుగా అంటే 3 రకాల బంతులు ఉన్నాయి. మొదటి పెట్టెలో ఈ విధంగా, రెండో పెట్టెలో ఈ విధంగా, మూడో పెట్టెలో ఈ విధంగా తెలుపు, నలుపు, ఎరుపు బంతులు ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక లాజిక్ ప్లేస్ చేశారు. ఏంటంట, ఒక డై తీసుకొని ఒక పాచికను తీసుకొని దొర్లించినట్లయితే ఆ పాచిక మీద ఫలితాలు రిజల్ట్స్ అనేటువంటివి 1 లేదా 2 వచ్చినప్పుడు మనం ఏం చేయాలా, B1 సెలెక్ట్ చేసుకోవాలా, బాక్స్ B1ని సెలెక్ట్ చేయాలా. అదే పాచిక మీద ఫలితం రిజల్ట్ అనేది 3 లేదా 4 వచ్చినప్పుడు బాక్స్ B2 సెలెక్ట్ చేసుకోవాలా. అదే ఫలితం 5 లేదా 6 అయినప్పుడు అక్కడ బాక్స్ B3 సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ముందు బాక్స్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు తర్వాత ఆ బాక్స్లో మనం ఏం చేసాం, ఒక బంతిని తీసాం. ర్యాండమ్ ప్రాసెస్, యాదృచ్ఛికంగా ఒక బంతిని తీసాం. అలా ఆ బంతి తీసినప్పుడు ఆ బంతి ఏదని గుర్తించాము, ఎర్ర బంతిని గుర్తించాం. ఎర్ర బంతిని గుర్తించిన తర్వాత ఇలా మనం తీసిన ఈ ఎర్ర బంతి అనేది బాక్స్ B2 నుంచి మాత్రమే రావడానికి గల సంభావ్యత ఎంత అని చెప్పి అడిగాడు. సో ఇక్కడ మనకి 3 బాక్సులు ఉన్నాయి. 3 బాక్సుల్లో 3 రకాల బంతులు ఉన్నాయి. అవి రకరకాల వేరియేషన్లో ఉన్నాయి. మనం ఏం చేసామంటే ముందు బాక్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సో బాక్స్ సెలెక్ట్ చేసుకునే ఘటనల్ని మనం E1, E2, E3 అని చెప్పి అనుకుందాం. సో ఇక్కడ లెట్ E1, E2, E3 be 3 events to choose the boxes B1, B2, B3 respectively. ఇక్కడ బంతి బాక్స్ B1, B2, B3 ఉన్నాయి. వాటి యొక్క రెస్పెక్టివ్ ఈవెంట్స్ E1, E2, E3 అని చెప్పి మనం అనుకున్నాం. ఇలా అనుకున్నట్లయితే మనకి ఇక్కడ P of E1 ఈక్వల్ టు మనకి P of E1 అని చెప్పేది ప్రాబిలిటీ, E1 యొక్క ప్రాబిలిటీ. E1 అంటే ఏంటి, మనం బాక్స్ B1 ఎంచుకునే ఘటన. బాక్స్ B1 ఎంచుకునే ఘటన ఎలా సెలెక్ట్ చేసుకున్నాం, ఒక పాచికను దొరిలించాం. పాచికను దొరిలించినప్పుడు పాచికి రిజల్ట్స్ ఎన్ని ఉన్నాయి, 6 ఉంటాయి. 6 ఉన్నప్పుడు మనకు B1 ఎప్పుడు వస్తుంది, 1 లేదా 2 కావాలి. దానిపైన 1 లేదా 2 వచ్చినప్పుడు మాత్రమే మనకి B1 ఎంచుకోవచ్చు. అంటే ఇక్కడ ఫేవరబుల్ ఎన్ని వస్తున్నాయి, మనకి 2 మాత్రమే ఫేవరబుల్ అవుతున్నాయి. కాబట్టి P of E1 is equal to 1/3 అవుతుంది. సిమిలర్లీ P of E2 ఇక్కడ కూడా మనకి టోటల్ కేసెస్ 6 ఉంటున్నాయి, ఫేవరబుల్ వచ్చి 2 ఉన్నాయి. కాబట్టి 2/6 అంటే 1/3. అలాగే P
పి ఆఫ్ ఈ3 కూడా మనకి సేమ్ టోటల్ కేసెస్ 6 ఉంటున్నాయి, అక్కడ కూడా 2 వచ్చాయి. సో ఈ విధంగా మనం ఆ ప్రయోగంలో బాక్స్ని ఎంచుకోవడం జరిగింది. ఇప్పుడు మనం ఈ ఎంచుకున్న బాక్స్ నుంచి మనకి ఏం కావాలంట, ఒక బంతిని సెలెక్ట్ చేసాం. అట్లా సెలెక్ట్ చేసిన బంతి ఏ బంతి అయింది, రెడ్ అయింది. సో ఆ రెడ్ బంతి సెలెక్ట్ చేసే ఈవెంట్ని ఆర్ అని చెప్పి అనుకుందాం. లెట్ ఆర్ బి అన్ ఈవెంట్ టు చూజ్ రెడ్ బాల్. టు చూజ్ రెడ్ బాల్. దాన్ని మనం ఆ ఈవెంట్ని ఆర్ అని చెప్పేసి అనుకుందాం. రెడ్ బాల్ వచ్చేది ఆర్ అనుకుందాం. సో ఇక్కడ చూడండి, మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంది ఏంటి, బాక్స్ యొక్క ఘటన E1. దాని నుంచి మనకి ఏం కావాలి, రెడ్ బంత్ కావాలి, రెడ్. సో R/E1. సో దీని ప్రాబిలిటీ అంటే ఎంత, P ఆఫ్ R/E1. దిస్ ఈజ్ ఈక్వల్ టు P ఆఫ్ R/E1 ఈజ్ ఈక్వల్ టు మనకి E1 మొదటి బాక్స్లో ఉన్నటువంటి మొత్తం బంతులు ఎన్ని ఉన్నాయి, 2 + 1 + 2 5 ఉన్నాయి. ఈ 5లో మనకేం కావాలా, రెడ్ కావాలి. రెడ్ కావాలంటే రెడ్ బంతులు ఎన్ని ఉన్నాయి, సో 2 ఉన్నాయి. సో 2/5. అలాగే ఒకవేళ రెండో బాక్స్ తీసుకున్నాం E2, దాని నుంచి కూడా మనకు రెడ్ బంతే కావాలి. సో R/E2. సో ఇక్కడ ప్రాబిలిటీ ఎంత వస్తుందంటే P ఆఫ్ R/E2. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ టోటల్ బాల్స్ ఎన్ని ఉన్నాయి, 3 + 2 5 + 4 9. మనకు అందులో రెడ్ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. నెక్స్ట్ ఒకవేళ మూడోది వచ్చినట్లయితే బాక్సు E3 అవుతుంది. దాంట్ నుంచి కూడా మనం రెడ్డే గుర్తించాం కాబట్టి R/E3 అవుతుంది. దీని ప్రాబిలిటీ వస్తాడికి P ఆఫ్ R/E3 అవుతుంది. ఇక్కడ టోటల్ బాల్స్ ఎన్ని ఉన్నాయి, 4 + 3 + 2 అంటే ఇక్కడ కూడా మనకి 9 ఉన్నాయి. 9 దీంట్లో మనకి రెడ్ వచ్చేసరికి 2 ఉన్నాయి. చూసారా, ప్రాబిలిటీ ఆఫ్ R/E1 ఈజ్ ఈక్వల్ టు 2/5, ప్రాబిలిటీ ఆఫ్ R/E2 ఈజ్ ఈక్వల్ టు 4/5, ప్రాబిలిటీ ఆఫ్ R/E3 ఈజ్ ఈక్వల్ టు 2/9. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, మనం బంచ్ తీసుకున్నాం. మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి ఈ ఏదైతే రెడ్ బాల్ ఉందో, ఎర్ర బంతి ఉందో, అది బీటులో ఉండడానికి ప్రాబిలిటీ కనుక్కోవాలి. సో ద ప్రాబిలిటీ దట్ the red ball in B2, the probability that the red ball in B2 is, మనం ఇక్కడ ఫస్ట్ టైం సెలెక్ట్ చేసుకున్నాం, బంతి వచ్చింది. సో బంతి, సో రెడ్ వచ్చింది. ఆ రెడ్ అనేది ఎక్కడ ఉండాలంట, B2లో ఉండాల. సో B2. సో దాని ప్రాబిలిటీ ఏమవుతుంది, P ఆఫ్ B2/R. సో ద ప్రాబిలిటీ that the red ball in B2 is P of B2/R. ఇప్పుడు మనం బేయిస్ సిద్ధాంతం ఉపయోగించి ఈ వాల్యూని రాబట్టాలి. ఎలా రాబడతాం, బై బేయిస్ థియరం, బై యూజింగ్ బేయిస్ థియరం, P of B2/R, P of B2/R equal to P of ఇక్కడ ఈవెంట్ B2, ఇక్కడ ఈవెంట్ E2 అండి, E2/R. సో P ఆఫ్ E2/R, ఇక్కడ ఈవెంట్ E2 కాబట్టి E2 అని తీసుకున్నామండి. E2/R ఈజ్ ఈక్వల్ టు P ఆఫ్ E2 ఇంటూ P ఆఫ్ E2 ఇంటూ P ఆఫ్ R/E2 బై P ఆఫ్ E2 ఇంటూ P ఆఫ్ R/E2 ఇంటూ P ఆఫ్ E1 ఇంటూ P ఆఫ్ R/E1 ప్లస్ P ఆఫ్ E2 ఇంటూ P ఆఫ్ R/E2 అలాగే ప్లస్ P ఆఫ్ E3 ఇంటూ P ఆఫ్ R/E3. సో ఇదండి మనకి ఆ రెడ్ బంత్ అనేది సెకండ్ B2 అనే బాక్స్లో ఉన్న ప్రాబిలిటీ P ఆఫ్ E2/R అవుతుంది. P ఆఫ్ E2/R ఈజ్ ఈక్వల్ టు P ఆఫ్ E2 ఇంటూ P ఆఫ్ R/E2 అలాగే బై P ఆఫ్ E1 ఇంటూ P ఆఫ్ R/E1 ప్లస్ P ఆఫ్ E2 ఇంటూ P ఆఫ్ R/E2 ప్లస్ P ఆఫ్ E3 ఇంటూ P ఆఫ్ R/E3.
సో దిస్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ P of E2? P of E2 is equal to 1/3. P of E2 is equal to 1/3. So 1/3 into P of R by E2. P of R by E2 is equal to 4/9 by P of E1. P of E1 is equal to 1/3 into P of R by E1 equal to 2/5 plus P of E2 and 1/3 into P of R by E2 4/9 plus P of E3 1/3 into P of R by E3 అంటే 2/9. చూసారా, ఇలా మనం తీసుకోవడం జరిగిందనమాట. సో వచ్చింది. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే మనకి ఏమొస్తుంది, పైన 4/27 బై ఇక్కడ 2/15 ప్లస్ ఇక్కడ మళ్ళీ 4/27 ప్లస్ ఇక్కడ కూడా 2/27. సో ఈ విధంగా మనకి రావడం జరిగింది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 4/27 బై ఇక్కడ మనం 15కి 27కి ఎల్సిఎం కానీ తీసుకున్నట్లయితే 5 3 9 ఇక్కడ 15 9 135. సో 15 9 135. కానీ ఎల్సిఎం ఏమవుతుందంటే 135 అవుతుంది. ఎల్సిఎం అనేది 135 అవుతుంది. అలాగే 15 27 3 5 9 ఇప్పుడు ఇక్కడ 15 ఉంది. 15 అంటే 15 9 135 అంటే 9 2 18 ప్లస్ ఇక్కడ 27 ఉంది. 27 అంటే 27 5 135 5 4 20 ప్లస్ ఇక్కడ 27 ఉంది. 27 5 135 5 2 10. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 4/27 బై 20 plus 10 30 30 plus 18 48 by 135. So this is equal to 4/27 into 135 by 48. So 21 1 21 5 4 1 4 12 కాబట్టి therefore probability of E2 by R equal to 5/12. This is the answer. Students, this is one more question on 7 marks from probability. 3 urns have the following composition of balls: urn 1 1 white 2 black, urn 2 2 white 1 black, urn 3 2 white 2 black. One of the urns is selected at random and a ball is drawn. If turns out of to be white, find the probability that it came from urn 3. ఇక్కడ జాగ్రత్త చూడండి, మనకి 3 పాత్రలు ఉన్నాయి. ఆ 3 పాత్రల్లో మొదటి పాత్రలో ఒక వైటు ఒక తెల్ల బంతి 2 నల్ల బంతులు, రెండో పాత్రలో 2 తెల్ల బంతులు 1 నల్ల బంతి, మూడో పాత్రలో 2 తెల్ల బంతులు 2 నల్ల బంతులు ఉన్నాయి. అయితే మనం యాదృచ్ఛికంగా ఒక పాత్రను సెలెక్ట్ చేసుకొని ఎంచుకొని ఆ పాత్ర నుంచి ఒక బంతిని తీసినట్లయితే అట్లా వచ్చిన బంతి వైట్ బాల్ అయింది. ఆ వైట్ బాల్ అయితే అలా వచ్చినటువంటి ఆ వైట్ బాల్ మూడో పాత్రలో ఉండడానికి సంభావ్యత ఎంత అని చెప్పి అనడం జరిగింది. సో ఇక్కడ ఎప్పటిలాగా మనం ఏం చేస్తామంటే లెట్ E1, E2, E3 be respective events to choose the 3 urns 1, 2, 3. E1, E2, E3 అనేటువంటివి ఈ 3 పాత్రల్ని ఎంచుకోవడానికి సంబంధించిన ఘటనలుగా మనం తీసుకుందాం. అలా తీసుకుంటే దట్ ఇంప్లాయిస్ ప్రాబిలిటీ ఆఫ్ E1 అంటే టోటల్ ఉన్నవేమో 3, E1 అంటే 1. అలాగే
ప్రాబబిలిటీ ఆఫ్ E2 ఇక్కడ కూడా టోటల్ 3 ఉన్నాయి. E2 అంటే రెండో పాత్రకు సంబంధించి ఇక్కడ 1 వస్తుంది. సో 1/3. అలాగే ప్రాబబిలిటీ ఆఫ్ E3 అంటే ఇక్కడ కూడా టోటల్ 3 ఉన్నాయి. మూడో పాత్ర అంటే 1 ఉంటుంది. సో ఈ విధంగా మనం వాటి యొక్క ప్రాబబిలిటీ తీసుకున్నాం. ఇప్పుడు మనం పాత్రలు అయితే ఎంచుకున్నాం. ఇలా పాత్రలు ఎంచుకున్నప్పుడు మనకేం కావాలా? వైట్ బాల్ అనేది వచ్చింది. సో లెట్ W be an event for getting white ball. Let W be event for getting white ball. ఇప్పుడు జాగ్రత్త చూడండి. ఫస్ట్ మనం ఏం చేసాం? పాత్రలు ఎంచుకున్నాం. సో ఒకవేళ మొదటి పాత్ర అనుకోండి E1, దాని నుంచి మనకి వైట్ బాల్ కావాలి కాబట్టి W/E1 అంటే మొదటి పాత్ర ముందు ఎంచుకున్నాం, తర్వాత దాని నుంచి వైట్ బాల్ తీసాం. సో దీని ప్రాబబిలిటీ P/W/E1. P/W/E1 అంటే మనకి ఇక్కడ టోటల్ బంతులు ఎన్ని ఉన్నాయండి? 1 + 2 3 ఉన్నాయి. ఇందులో మనకి వైట్ ఎన్ని ఉన్నాయి? ఒక్కటే ఉంది. సో 1/3. అలాగే ఒకవేళ మనం తీసుకున్న పాత్ర రెండోది అయింది అనుకోండి, దాని నుంచి కూడా మనకి ఏం కావాలి? వైట్ బాలే కావాలి. కానీ W/E2. సో దీని ప్రాబబిలిటీ ఏమవుతుంది? P/W/E2. సో ఇక్కడ ఈ రెండో పాత్రలో ఉన్నటువంటి మొత్తం బంతుల సంఖ్య ఏంటండి? 3. అందులో వైట్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. నెక్స్ట్ ఒకవేళ మనం తీసుకున్న పాత్ర మనకి మూడోది దొరికింది అనుకోండి, దాని నుంచి కూడా మనకి వైట్ బాలే కావాలి. కాబట్టి W/P/E3 దాని ప్రాబబిలిటీ P/W/E3. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఈ మూడో పాత్రలో ఉన్నటువంటి మొత్తం బంతుల సంఖ్య 4, దాంట్లో 2 వైట్. కాబట్టి అంటే దట్ ఇంప్లైస్ P/W/E3 ఈజ్ ఈక్వల్ టు 1/2 అయింది. నెక్స్ట్ ఇప్పుడు ఏం కావాలి? మనం అలా ఎంచుకున్నటువంటి ఆ వైట్ బంత్ అనేటువంటిది మూడో పాత్రలో ఉండే సంభావ్యత కనుక్కోవాలి. సో ద ప్రాబబిలిటీ దట్ ద వైట్ బాల్ ఇన్ arm 3 is the probability that the white ball in arm 3 is P of మరి ఇక్కడ ఏం చేస్తాం? బాల్ తీసుకున్నాం. ఏందా బాలు? వైట్ బాల్. ఆ వైట్ బాల్ దేంట్లో ఉండాలా? మూడో పాత్రలో ఉండాలా. మూడో పాత్ర యొక్క ఈవెంట్ ఏంటి ఇక్కడ? E3. కాబట్టి E3/W దాని ప్రాబబిలిటీ అన్నాం కాబట్టి P/E3/W. చూసారా? ద ప్రాబబిలిటీ దట్ వైట్ బాల్ ఇన్ ఆర్మ్ 3 ఈజ్ P/E3/W. ఇక్కడ మళ్ళీ మనం ఏం చేస్తుంటే బై యూజింగ్ బేయిస్ థియరం we have P/E3/W. P/E3/W is equal to P/E3 into P/W/E3. P/E3 into P/W/E3 by P/E1 into P/W/E1 plus P/E2 into P/W/E2 plus P/E3 into P/W/E3. So that implies P/E3/W is equal to P/E3. P/E3 అంటే 1/3. సో 1/3 into P/W/E3. W/E3 అంటే 1/2 whole by P/E1 1/2. So 1/3 P/E1 1/3 into P/W/E1 అంటే అది కూడా 1/3నే ప్లస్ P/E2 1/3 ఇంటూ P/W/E2
అంటే 2/3 ప్లస్ P ఆఫ్ E3 అంటే 1/3 ఇంటూ P ఆఫ్ W/E3 అంటే 1/2. సో వేటికై మనం ప్రతిక్షేపించుకున్నాం. ఇక్కడ పైన 1/6 వస్తుంది, 1/9 ప్లస్ 2/9 ప్లస్ 1/6 అనేది మనకి రావడం జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ మళ్ళీ మనకి ఇక్కడ 9కి 6కి 9కి ఎల్సిఎం తీసుకుంటే 3 2 3 9 అంటే 8 అని చెప్పి మనకు వస్తుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/6 ఇక్కడ ఎల్సిఎం, ఈ రెండింటికి ఎల్సిఎం 18 వస్తుంది. 18 అంటే 9 2 2 1 2, అలాగే 9 2 2 2 4 ప్లస్ 6 3 3 1 3. చూసారా, ఈ విధంగా మనం తీసుకున్నాము. దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/6 ఇంటూ 2 ప్లస్ 4 6 ప్లస్ 3 9 9/18. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/6 ఇంటూ 18/9. 1/6 ఇంటూ 18/9. 6 1 జా 6 3 జా 3 1 జా 3 3 జా అంటే దేర్ ఫోర్ P ఆఫ్ E3 by W is equal to 1/3. This is the answer. So therefore the probability that it come from arm 3 is 1/3. This is the answer. Students, this is another 7 marks question. 3 boxes numbered 1 2 3 contain the balls as follows: white, black, red, box 1, box 2, box 3, 1 2 3 2 1 1 4 5 3. One box is randomly selected and a ball is thrown from it. If the ball red, then find the probability that it is from box 3. మనకి 1 2 3 ఇలా రామన్ నెంబర్లు చూపించే విధంగా 3 బాక్సులు ఉన్నాయి, 3 పెట్టెలు ఉన్నాయి. ఆ 3 పెట్టెల్లో మొదటి పెట్టెలో వైట్ 1, బ్లాక్ 2, రెడ్ అంటే తెలుపు నలుపు ఎరుపు బంతులు ఈ విధంగా ఉన్నాయి 1 2 3. రెండో పెట్టెలో 2 1 1గా ఉన్నాయి. మూడో పెట్టెలో 4 5 3గా ఉన్నాయి. అయితే మనం ఏం చేసామంటే యాదృచ్ఛికంగా ఒక పెట్టెని ఎంచుకున్నాం. ఒక పెట్టెని యాదృచ్ఛికంగా ఎంచుకొని దాని నుంచి ఒక బాల్ని తీసిరాం. దాని నుంచి ఒక బాల్ని తీసుకున్నాం. అట్లా తీసినటువంటి ఆ బాల్ ఏమైందంటే రెడ్ అయింది. రెడ్ అయితే దాని మనం ఏం చేయాలా, అక్కడ అలా వచ్చిన ఆ రెడ్ ఎరుపు బాలు మూడో పెట్టెలో ఉండడానికి గల సంభావ్యతను కనుక్కోవాలి. ఆ ఎరుపు బాల్ ఎర్రబంతి మూడో పెట్టెలో ఉండడానికి సంభావ్యత ఎంత అని మనం కనుక్కోవాలి. ఇక్కడ అప్పట్లాగే లెట్ E1, E2, E3 be respective events to choose the boxes 1, 2 and 3. చూసారా, E1, E2, E3 అటువంటివి ఈ బాక్స్లు ఎంచుకొని 3 గంటలు అని చెప్పి మనం అనుకుందాం. అలా అనుకున్నట్లయితే మనకి ఇప్పుడు P ఆఫ్ E1 ఈజ్ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ E1 ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ టోటల్ బాక్సెస్ 3 ఉన్నాయి కాబట్టి అక్కడ 3 కింద వస్తుంది. మనకి ఫేవరబుల్ ఏంటి, మొదటి బాక్స్. అలాగే P ఆఫ్ E2 ఈజ్ ఈక్వల్ టు ఇది కూడా టోటల్ బాక్సెస్ 3 ఫేవరబుల్గా ఒకటి ఉంది. అలాగే P ఆఫ్ E3 ఈజ్ ఈక్వల్ టు 1/3. ఇప్పుడు మనం చేసింది ఏంటంటే మనం బాక్స్ ఎంచుకున్నాం. బాక్స్ ఎంచుకొని దాంట్ నుంచి ఏం చేసాం, ఒక రెడ్ పంతిని తీయడం జరిగింది. సో లెట్ ఆర్ బి అన్ ఈవెంట్ ఫర్ గెటింగ్ రెడ్ బాల్. ఫర్ గెటింగ్ రెడ్ బాల్. ఆర్ అనేది మనకి ఒక ఈవెంట్గా తీసుకున్నాము. మనకు గెటింగ్ రెడ్ బాల్, ఎర్ర బంతిని పొందే ఘటన ఆర్ అని చెప్పి అనుకున్నాం. ఇప్పుడు మనం ఫస్ట్ చేసింది ఏంటి, బాక్స్ని తీసుకున్నాం. సో బాక్స్ ఏంటి ఇక్కడ E1. దాని నుంచి మనకి ఏం కావాలి, రెడ్ బంతి కావాలి. సో రెడ్. సో R/E1. సో దీని ప్రాబిలిటీ అనేసరికి ఏమవుతుందంటే P
P of R by E1. సో చూడండి మనం ఫస్ట్ బాక్స్ తీసుకున్నాం E1, దానికి రెడ్ కావాలి, దాని ప్రాబిలిటీ P of R by E1. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు మొదటి బాక్స్లో మొత్తం బంతుల సంఖ్య 1 + 2 + 3 6, అలాగే అందులో మనకి ఏం కావాలి, రెడ్ కావాలి కాబట్టి 3/6. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/2. లేదు ఒకవేళ మనకి రెండో బాక్స్ వచ్చినట్లయితే దాని నుంచి కూడా రెడ్డే కావాలి కాబట్టి దాని ప్రాబిలిటీ ఏమి వేసుకుంటామంటే P of R by E2 వేసుకుంటాం. P of R by E2 అంటే మనకి మొత్తం ఇక్కడ 4 బంతులు ఉన్నాయి రెండో బాక్స్లో, దాంట్లో రెడ్ అని ఉన్నాయి, ఒకటే ఉంది, సో 1/4. ఒకవేళ మనకి థర్డ్ బాక్స్ వచ్చినట్లయితే E3 అంటాం, దాని నుంచి కూడా రెడ్డే కావాలి కాబట్టి P of R by E3. సో దీని నుంచి కూడా మనకి ఏమొస్తున్నాయి అంటే మొత్తం అక్కడ టోటల్ బాల్స్ 12 వస్తున్నాయి, దాని నుంచి మనకి రెడ్ వచ్చి 3 ఉన్నాయి కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/4. ఈ విధంగా P of R by E1 is equal to 1/2, P of R by E2 is equal to 1/4, P of R by E3 is equal to 1/4. ఈ విధంగా మనకు ఉన్నాయి. ఇప్పుడు మనకి ఏం కావాలంటే ఇలా తీసుకున్నటువంటి ఆ రెడ్ బాల్ అనేటువంటిది ఎందులో ఉండాలంట, బాక్స్ 3లో ఉండాలా. బాక్స్ 3లో ఉండే ఆ ప్రాబిలిటీ చూద్దాం. ద ప్రాబిలిటీ that the red ball in box 3, the probability that the red ball in box 3 is P of, మనం ఫస్ట్ ఏం చేస్తాం, రెడ్ బంత్ తీసుకున్నాం, సో R, అది ఎందులో ఉండాలంట, బాక్స్ 3లో ఉండాలి. బాక్స్ 3 యొక్క ఈవెంట్ ఏంటి, E3 కాబట్టి P of E3 by R, ఇది ఫార్ములా. మరి మనం ఏం చేస్తామంటే బేయిస్ సిద్ధాంతాన్ని ఉపయోగించి మనం దీన్ని రాబడతాం. ఎట్లా రాబడతాం, బై యూజింగ్ బేయిస్ థియరం. We have P of E3 by R equal to P of E3 into P of R by E3 by P of E1 into P of R by E1 plus P of E2 into P of R by E2 plus P of E3 into P of R by E3. బేస్ సిద్ధాంతం ప్రకారంగా మనం అట్లా రాసుకున్నాం. దట్ ఇంప్లైస్ P of E3 by R ఈక్వల్ టు P of E3 by R ఈక్వల్ టు, ఇక్కడ మనకి P of E3 అంటే ఎంత ఉంది ఇక్కడ, 1/3 ఇంటూ P of R by E3 అంటే 1/4 బై P of E1 అంటే మళ్ళీ 1/3 ఇంటూ P of R by E1 అంటే ఎంత 1/2 ప్లస్ P of E2 1/3 ప్లస్ P of R by E2 is equal to 1/4 ప్లస్ అగైన్ P of E3 1/3 ఇంటూ P of R by E3 అంటే 1/4 మనకి వచ్చింది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/3 4 are 12, 1/6 plus 1/12 plus 1/12. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/12 బై, ఇక్కడ LCM వచ్చేసి 12 అవుతుంది, 6 2 జా ప్లస్ 1 ప్లస్ 1. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/12 బై 4/12. 1/12 బై 4/12. ఇక్కడ దిస్ ఈజ్ ఈక్వల్ టు 12 క్యాన్సిల్ అయిపోతుంది. దట్ ఇంప్లైస్ P of E3 by R ఈక్వల్ టు 1/4. This is the final answer.
C are 3 newspapers from a city. 20% of the population read A, 60% read B, 14% read C. 8% both A and B, 5% both A and C, 4% both B and C, and 2% all the 3. Find the percentage of the population who read at least one newspaper. యాక్చువల్గా ఇది వన్ మిస్లేనియస్ ప్రాబ్లం స్టూడెంట్స్. ఇక్కడ దీని లాస్ట్గా నేను తీసుకొచ్చి చెప్పడం జరుగుతుంది. సో మనకి ఒక సిటీ ఉంది, ఒక పట్టణంలో 3 న్యూస్ పేపర్లు పత్రికలు వెళ్తున్నాయి. ఏబిసి వెళ్తున్నాయి. ఏ అనే పత్రిక 20% చదువుతున్నారు. అలాగే 16% బి, 14% సి, అలాగే 8% ఏ అండ్ బి, 5% ఏ అండ్ సి, 4% బి అండ్ సి, 2% అందరూ చదువుతున్నారు. అయితే ఫైండ్ ద పర్సెంటేజ్ ఆఫ్ ది పాపులేషన్ హూ రీడ్ అట్లీస్ట్ వన్ న్యూస్ పేపర్. అంటే కనీసం ఒక న్యూస్ పేపర్ నేను చదివేటువంటి ఆ పర్సంటేజ్ని కనుక్కోమని చెప్పాడు. ఇక్కడ మనకు ఆల్రెడీ ఒక ఫార్ములా మీకు చెప్పాను. పి ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి ప్లస్ పి ఆఫ్ సి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి మైనస్ పి ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి మైనస్ పి ఆఫ్ సి ఇంటర్సెక్షన్ ఏ ప్లస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి. ఇక్కడ జాగ్రత్త చూసినట్లయితే వాడు చివరిగా అడిగింది ఏంటంటే ఫైండ్ ద పర్సంటేజ్ ఆఫ్ ది పాపులేషన్ హూ రీడ్ అట్లీస్ట్ వన్ న్యూస్ పేపర్. కనీసం ఒకటైనా చదువుకోవాలి. అంటే ఏ అయినా చదవాలి, లేదా బి అయినా చదవాలి, లేదా సి అయినా చదవాలి. దీన్ని మనం ప్రాపర్టికల్గా ఎట్లా చూపిస్తాం? పి ఆఫ్ ఏ లేదంటే యూనియన్ బి యూనియన్ సి మనం తీసుకుంటాం. ఇక్కడ ఫ్రమ్ ది ప్రాబ్లం గివెన్ probability of A equal to 20%. 20% means 20 by 100. Probability of A is 20% means 20 by 100. Next, probability B equal to 16%. 16% means 16 by 100. Next, probability of C equal to 14%. 14% means 14 by 100. Next, 8% both A and B. అంటే percentage of probability of A intersection B equal to 8. అంటే P of A intersection B equal to 8%. So this is equal to 8 by 100. Next, 5% both A and C. Probability of A intersection C is equal to 5%. This is equal to 5 by 100. Next, 4% both B and C. So probability of B intersection C equal to 4%. So this is equal to 4 by 100. Next, 2% all three అంటే మొత్తం ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి. సో దీని ప్రాబిలిటీ అంతా 2%. సో 2% అంటే 2 by 100. సో అది మనకి సమ్లో ఇచ్చింది. మనం ఇప్పుడు కనుక్కోవాల్సింది ఏంటంటే ద ప్రాబిలిటీ ఆఫ్ ది పాపులేషన్ హూ రీడ్ అట్లీస్ట్ వన్ న్యూస్ పేపర్. ద ప్రాబిలిటీ of the population who read at least one newspaper is P of A union B union C. P of A union B union C. So P of A and B is equal to P of A plus P of B plus P of C minus P of A intersection B minus P of B intersection C minus P of C intersection A plus P of A intersection B intersection C. So that implies P of A union B union C is equal to
What is P of A? 20 by 100 plus P of B 16 by 100 plus P of C 14 by 100 minus P of A intersection B 8 by 100 minus P of B intersection C 4 by 100 minus P of C intersection A 5 by 100 plus P of A intersection B intersection C is 2 by 100. సో ఇక్కడ మనం టోటల్గా తీసుకున్నట్లయితే 100 అనేది ఎల్సిఎం అవుతుంది. సో ఇక్కడ 100 ఎల్సిఎం అయ్యి 100 క్యాన్సిల్ అయితే 20 ప్లస్ 16 ప్లస్ 14 మైనస్ 8 మైనస్ 4 మైనస్ 5 ప్లస్ 2. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 20. 16 ప్లస్ 14 అంటే 30 ప్లస్ 20 50 ప్లస్ 2 52 మైనస్ 17 by 100. So this is equal to 35 by 100. Therefore, P of A union B union C is equal to 35 by 100 means 35%. So this is the probability that the population of the people that the people read at least one newspaper.